హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ అమలు, 11th పీఆర్సీ బకాయిలు మరియు 12th పీఆర్సీ పే స్కేల్స్ గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు ఐఆర్ అమలు చేయాలి అని కూటమి ప్రభుత్వం వచ్చి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఐఆర్ ప్రకటించాలని, అలాగే 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలి అని చెప్పేసి ఆర్థికంగా ఉద్యోగులను ఆదుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి తక్షణమే ప్రకటించాలి అని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం నియమించినటువంటి 12వ పీఆర్సీ కమిషన్ రాజీనామా చేసినందున వెంటనే పీఆర్సీ కమిషన్ను నియమించి నిర్ణీత కాల పరిమితిలోపు 12th పీఆర్సీ అమలు చేసి 11వ పీఆర్సీ సందర్భంగా నష్టపోయిన ఉద్యోగులకు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలత ధోరణితో వ్యవహరిస్తున్నందున గత ప్రభుత్వంలో జరిగిన నష్టాన్ని 12వ పీఆర్సీ ద్వారా భర్తీ చేస్తుందని నమ్మకంతో రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉపాధ్యాయ పెన్షనర్లకు ఆశాభావంతో ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అడగకుండానే ఉద్యోగ సమస్యల పట్ల స్పందించి అనుకూల నిర్ణయాలు వెలువరించినందుకు 90 ఉద్యోగ సంఘాలతో ఉన్నటువంటి జేఏసీ ధన్యవాదాలు తెలియజేసిందని పేర్కొన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగుల హెచ్ఓడీలకు 5 రోజుల పని దినాలను నిర్ణయిస్తూ కీలక జీవో విడుదల చేయడం, తహసీల్దారుల ఎన్నికల విధుల్లో పూర్తయిన వెంటనే వారం రోజుల్లో వారి సొంత జిల్లాలకు పంపడం, అలాగే గత 5 ఏళ్లుగా ఆంధ్రాలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగులు 122 మందిని తెలంగాణకు తిరిగి పంపడము, పదవి విరమణ దగ్గరలో ఉన్న ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయింపు చేయడం వంటి సానుకూల అంశాలు ఈ ప్రభుత్వం తీసుకోవడం పట్ల తమ సమావేశం హర్షం వెల్లబుచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా గత తెలుగుదేశం పార్టీ హయాంలో పెన్షనర్లకు చెల్లిస్తున్నటువంటి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లను గత ప్రభుత్వం 11వ పీఆర్సీ చర్చల సందర్భంగా కొత్తగా పెన్షనర్లకి పెంచకపోగా అప్పటి వరకు వారు పొందుతున్నటువంటి స్లాబ్ తగ్గించారని, ఇంతటి దౌర్భాగ్య చర్య గతంలో ఎన్నడూ లేదని అయితే ప్రస్తుత ప్రభుత్వ పాత స్లాబుల ప్రకారం అయితే పెన్షనర్లకు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించాలని అయితే కూటమి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చిన కేవలం ఆరోగ్య శాఖ వారిని మాత్రమే క్రమబద్ధీకరణ చేశారని, విద్యాశాఖలను ఇతర శాఖలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. అలాగే ఇప్పటి వరకు పదవి విరమణ చేసిన ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా వచ్చే బెనిఫిట్స్ తమ కుటుంబ అవసరాలను తీర్చుకుంటారని, కానీ గత కొంతకాలంగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని అయితే ఆవేదన వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే ఈ విధంగా ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి అయితే కోరడం జరిగింది.